గాంధేయవాదంతో అంబేద్కర్ రాజ్యాంగంలో కల్పించిన హక్కులను కాపాడుకోవడానికి కాంగ్రెస్ పార్టీ జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ తెలిపారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం జై బాపు జై భీమ్ జై సంవిధాన నినాదంతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీసుకున్న రాజ్యాంగ పరిరక్షణ యాత్రను శనివారం రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ప్రారంభించారు. గోదావరి కని చౌరస్తా వద్ద పాదయాత్రను ప్రారంభించి లక్ష్మీనగర్, కళ్యాణ్ నగర్లలో యాత్రను సాగించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో గాంధేయవాదాన్ని నడిపించింది అంబేద్కర్, రాజ్యాంగంలో కల్పించిన హక్కులను, రిజర్వేషన్లను ప్రజలకు సక్రమంగా అందించింది కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. భారతదేశాన్ని ప్రపంచంలోనే నెంబర్ 1గా నిలపాలన్న విధానాలతో కాంగ్రెస్ పార్టీ ముందుకు నడిచిందని తెలిపారు. నేడు బీజేపీ ప్రభుత్వం దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థల ఆదాని అంబానీలకు కట్టబెడుతూ దేశాన్ని అమ్మాలని చూస్తుందని ఆరోపించారు. దేశంలో మోడీ పాలనను గద్దెదించడానికి కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకుందని, ఉద్యమాల గడ్డ రామగుండం నుండే ప్రారంభమైందని అన్నారు. ఈ యాత్ర ద్వారా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంటింటికి తిరుగుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరించడం జరుగుతుందన్నారు. యావత్ దేశంలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అంటే గాంధేయవాదాన్ని, అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అమలు చేసే ఏకైక కాంగ్రెస్ పార్టీ స్వతంత్రం ముందు, స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశాన్ని అగ్రస్థానంలో పెట్టి పేద బలహీన వర్గాలకు సామాజిక, ఆర్థిక, ఉద్యోగ, విద్యలో రిజర్వేషన్లు కల్పించాలి, అన్నిటిలో అత్యున్నత స్థాయిలో పెట్టాలి, ఈ దేశాన్ని భారతదేశంలో ప్రపంచంలో నంబర్ 1గా రేజింగ్ ఇండియాగా చేయాలన్న సంకల్పంతో ఈరోజు ఈ కార్యాచరణను పెట్టాం. ఈరోజు రామగుండం నియోజకవర్గంలో, పెద్దపల్లి జిల్లాలో అన్ని నియోజకవర్గాలతో పాటు నేను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా మంతని, పెద్దపల్లి, ఈరోజు రామగుండంలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యాచరణ మొదలు పెడతా ఉన్నాం. ఈ కార్యాచరణ వాడవాడలో ఉన్న అధ్యక్షులు, అక్కడున్న కార్పొరేటర్లు, అన్ని విభాగాల నాయకులు ప్రతి వాడలో ఇంటింటికి వెళ్ళి ఇవాళ మహిళా నాయకులతో కలిసి మేము చేస్తున్న అభివృద్ధి సంక్షేమాన్ని తెలుపుతూ, ప్రభుత్వం చేయబోయే సంక్షేమాలు మీకు చేరుతున్నాయో తెలుపుతూ, భారత కాంగ్రెస్ పార్టీ దేశంలో బీసీలకు, బలహీనులకు, దళితులకు ఈ దేశంలో రాజ్యాధికారం, ఉద్యోగం, ఆర్థిక స్వావలంబన, మరి సామాజిక న్యాయం ఇవన్నీ కూడా ఇప్పించే కార్యక్రమం ఇదొక్కటే జరుగుతోంది. ఇది ఇవాళ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ప్రారంభం చేసిర్రు. ఇవాళ ఈ దేశమంతా మన వైపు చూస్తా ఉన్నారు. ఇది మనమే కాదు, ప్రతి ఒక్కరం దీంట్లో భాగస్వాములై మన రిజర్వేషన్లు, మనకు రావాల్సిన సామాజిక న్యాయం, మనకు రావాల్సిన హక్కు, ఆ రోజు స్వతంత్ర కొరకు ఏ రకంగా అయితే పోరాటం చేసినామో, తెలంగాణ కొరకు ఏ రకంగా అయితే పోరాటం చేసినామో, ఈరోజు బీసీ కులగణన చేసి బిల్లు తెచ్చి ఢిల్లీలో కూర్చొని ధర్నా చేసి దేశానికి తెలియజేసిన ఈ పోరాటాన్ని మరొక స్వతంత్ర పోరాటం మాదిరిగా అదాని, అంబానీలకు అమ్మేస్తూ ఈ దేశాన్ని సర్వనాశనం చేస్తున్న మోడీ గద్దె దించే వరకు దొరల పాలనను రామగుండం నుంచి మొదలుపెట్టి ఇవాళ పాతాళానికి తొక్కిన విప్లవాల గడ్డ, ఉద్యమాల అడ్డ గోదావరి కని సింగరేణి నుంచే ఈ కార్యాచరణను మొదలు పెడతా ఉన్నాం. ప్రజా సంక్షేమం, ప్రజా క్షేమం కోరుకునే ఒకే ఒక రాజకీయ పార్టీ, ప్రజా సంక్షేమం కోరుకునే పార్టీ, ప్రజాస్వామ్య తెలంగాణ తెచ్చిన పార్టీ, మన అందరికి తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ యాత్రలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మహంకాళి స్వామి, తిప్పరపు శ్రీనివాస్, దేటి బాలరాజు, పెద్దెల్లి తేజస్విని, మోహిత్ సన్ని, యుగేందర్, జాలి రావజమని, తానిపర్తి గోపాలరావు, పాతిపల్లి ఎల్లయ్య, అల్లిశంకర్, కళ్యాణి, సింహాచలం, దాసరి ఉమ, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.